అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. హృదయము పాడెను జీవన రాగం మనసుని మీటెను అనురాగ తాళం ఉదయాలే వేడుక చూసిన ప్రతి పూట ఇలలోని స్వర్గమే ఇల్లే అవుననవా రంగుల్లో లోకమే ఆడేనుగా ఆనందం ఆనందం మాయే వేళ రంగుల్లో లోకమే ఆడేనుగా ఇది జీవితం ఇలలో వరం మనతో మనం ఇది జీవితం ఇలలో వరం మనతో మనం పల్లవి, భయపడుకో, నేను ఉన్నాను కదా, కంగారు పడుకో. వన్ టూ త్రీ వదినా నిన్ను పాము మింగింది. అయ్యో ఇది కూడా కన్ఫర్మ్ గా వాళ్ళ పనే. ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లాన్ వేశారు. నన్ను బ్రతకనివ్వరు, చంపేస్తారు. ఈ రోజే నా కరెక్ట్ రోజు. పల్లవి, నా మాట విను. పల్లవి, నా మాట విను. పల్లవి, నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచావు? ధైర్యం కోసమే కదా. నేను నీ పక్కన ఉంటే చాలా ధైర్యంగా ఉంది అన్నావు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? మీరే చూశారు కదా కిరణ్ గారు, తలుపులు కొడుతున్నారు, కరెంటు తీసేశారు, ఇప్పుడు అద్దాలు కూడా పగలు కొడుతున్నారు. అదంతా నిన్ను భయపెట్టడానికే. నేనున్నానని తెలిసి వెళ్ళిపోయి ఉంటారు. నువ్వు ధైర్యంగా ఉండు. సరే, మీరు ఇంటికి వెళ్ళిపోండి. నేను డోర్స్ అన్ని లాక్ చేసుకుని పడుకుంటాను. ఇదే మాట భయం దాచుకోకుండా, మొహమాటం లేకుండా ధైర్యంగా చెప్పు. అంటే ఇంత జరిగిన తర్వాత ధైర్యం ఎలా వస్తుంది కిరణ్ గారు? మరి నిన్ను ఇలా వదిలేసి నేను ఎలా వెళ్తాను? అంటే మీరు డిన్నర్కి వెళ్ళకపోతే అందరూ ఫీల్ అవుతారని చెప్పారు కదా. ఇప్పుడు నాకు ఫ్యామిలీ డిన్నర్ కన్నా నువ్వు సేఫ్గా ఉండడమే ముఖ్యం. ఒక ఫ్రెండ్గా, వెల్విషర్గా నువ్వు ప్రాబ్లంలో ఉన్నావు అని తెలిసి కూడా నిన్ను వదిలేసి ఎలా వెళ్ళగలను? సరే, బాగా రాత్రైంది, నువ్వు వెళ్ళి పడుకో, నేను ఇక్కడే ఉంటాను.
బెడ్రూమ్ వరకు తోడుగా రావచ్చు కదా. మళ్ళీ వదినా సారీ, మళ్ళీ పాంపడింది. నువ్వేమో నా మొగుడు ఏకపత్ని వ్రతుడు, దేవుడు, జన్మ జన్మల బంధమని డైలాగులు కొట్టావు కదా. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా మారుతున్నాడు చూసావా. నేను పడుకునేదాకా కనీసం నాకు తోడుగా ఉండరా? పద. అయ్యో 1 2 3 4 5. అయ్యో మళ్ళీ పాము మింగింది. కిందికి వెళ్ళిపోయావు. ఏంటమ్మా మొదట అటు నుంచి కిందకి పడిపోతున్నావు? ఈ రోజు రాత్రి మొత్తం కిరణ్ని నా ఇంట్లోనే ఉంచేసుకుంటాను. ఆ పాము వదిన మీద పగబట్టినట్టుందమ్మా. ఒకటే ప్రాణమని చెప్పే నీ భర్త తెల్లారే వరకు నీకు దూరంగా ఉంటాడు. ఉషా, కాటు వేయకూడదంటే ఆచితూచి అడుగు వేయాలి. నువ్వు మరీ కేర్లెస్ గా ఆడుతున్నావు. వదిన నువ్వే. పోనీ నీ ఆట కూడా నన్నే ఆడమంటావా అమ్మా? అమ్మా వదిన గురించి నీకు తెలీదు. నీలాగే మొండిది. ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరి హెల్ప్ తీసుకోదు. నువ్వాడు వదినా. ఇదిగో ఫైవ్ ఎగ్జాక్ట్లీ 1 2 3 4 5. వదినా సారీ, మళ్ళీ పాంపడింది. ఒకటే ప్రాణమని చెప్పే నీ భర్త తెల్లారే వరకు నీకు దూరంగా ఉంటాడు. ఇప్పుడు మనుషులందరూ చాలా లిబరల్ గా మారిపోయారు. స్వేచ్ఛగా ఆలోచిస్తున్నారు, నచ్చినట్టు బ్రతుకుతున్నారు. అలా బ్రతకడం నేర్చుకోబట్టే అక్రమ సంబంధానికి బలైన మనుషుల వార్తలు ప్రతిరోజు చూస్తున్నాం. పెళ్లి కాని జంట మధ్య ప్రేమని చూపించాలి, లేదంటే భార్యాభర్తల బంధాన్ని గొప్పగా చూపించాలి. అంతేకాని రెండింటిని కలిపి చెత్త కాన్సెప్ట్లు పుట్టిస్తే ఎప్పటికీ వర్కౌట్ అవ్వవు. ఇలాంటి వీడియోస్ చేస్తే వ్యూస్ కాదు, స్ట్రైకులు పడతాయి. ఓకే, ఇది కూడా నీ ఒపీనియన్ గా తీసుకుంటాను. వేరే కాన్సెప్ట్ ఆలోచించి మళ్ళీ మీట్ అవుతాను. ప్రతిసారి నువ్వు మా ఇంటికి ఆయన మీ ఇంటికి తిరిగే బదులు ఫోన్లో మాట్లాడుకుంటే సరిపోతుంది కదా.
నో 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 ఉషా, ఇలాంటి క్రియేటివ్ డిస్కషన్స్ ఫోన్లో కన్నా డైరెక్ట్ గానే బాగుంటాయి. కిరణ్ గారు పక్కనుంటే వచ్చే ఆలోచనలే వేరు. ఇప్పుడంటే మన మధ్య డిఫరెన్స్ వచ్చి ఇలా అంటున్నావు, కానీ నువ్వు నన్ను అర్థం చేసుకుంటే ఇక్కడ మీ ఇంట్లోనే ఉండిపోమంటావు. నాకింట్లో చాలా పనులున్నాయి. అంటే వెళ్ళిపోమంటున్నావా? కాదు, నా పనులకి నువ్వు అడ్డం అంటున్నాను. ఓకే, చేసుకో. వెళ్లే ముందు ఒక మాట, ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ టైం. నెక్స్ట్ టైం ఏంటి? ఈసారి ఓడిపోయావు, రెండోసారి కూడా ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. బాయ్ ఉషా. మీ ఇంటి వారసుడు మా కూతురు కడుపులో పెరుగుతున్నాడు. మా బిడ్డని తన కడుపులో పెరుగుతున్న మీ వంశాంకురాన్ని మీకు అప్పగించాలని తీసుకొచ్చాం. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా, పేగే కదలగా సీమంతమాయలే ప్రేమ దేవతకు నేడే. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. లాలించే తల్లి పాలించే తండ్రి నేనేలే నీ కన్నీ, కానున్న అమ్మ నీ కంటి చెమ్మ నే చూడలేనమ్మా. కన్నీళ్లలో చెలికాడినే నీ కడుపులో. ఆడదానికి పెళ్లితో ఒక హోదా వస్తుంది. తల్లి అనే పదవి వచ్చాక బ్రతుకుకొక అర్థం వస్తుంది, బాధ్యత పెరుగుతుంది. ఆ బాధ్యత బరువుగానే ఉండొచ్చు, కానీ బాగుంటుంది. ఆ బాధ్యతని భుజాన మోస్తూనే ఈ ఇంటికొక పండంటి బిడ్డనిస్తావని ఆశిస్తున్నాను. ప్రేమ దేవతకు నేడే జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా. అమ్మా హారిక, ఏమైంది? 9 నెలలు నా కడుపున మోసిన ప్రాణాన్ని తొలిసారి అమ్మ అన్న పిలుపుకి దూరం అయ్యి ఈ రోజుతో సంవత్సరం అవుతుంది అత్తయ్య. నా బిడ్డ బ్రతికి ఉంటే ఈ రోజు మొదటి పుట్టినరోజు చాలా గ్రాండ్ గా చేసేవాళ్ళం కదత్తయ్య. ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా ఆ ఆలోచనలు కన్నీళ్ళు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయే తప్ప ఆగడం లేదు. బాధపడటం వల్ల పోయిన ప్రాణం కాలం ఏది తిరిగి రాదమ్మా. ప్రాణం పోసిన దేవుడికి తీయడం ఒక ఆట మాత్రమే. అమ్మ లేని దేవుడికి ఆ బాధ తెలియక నిన్ను పావం చేశాడు. నీ బాధ తీర్చడం ఆ దేవుడి తరం కూడా కాదు. అంతా మన తలరాత అని నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి. తీసుకునేవాడు ఇవ్వడం ఎందుకు, ఇచ్చినవాడు ఆ ఆనందం తెలిసేలోపే దూరం చేయడం ఎందుకు? అమ్మా హారిక, మనకెదురయ్యే ప్రతి కష్టంలో పాజిటివ్ నెగటివ్ సైడ్స్ ఉంటాయి. ఈ కష్టం నన్ను పరీక్షించడానికి అనుకుంటే ధైర్యం వస్తుంది. అదే కష్టాన్ని శిక్షగా తీసుకుంటే కన్నీరే మిగులుతుంది.
అప్పుడు పుట్టిన బిడ్డ మనకి ప్రాప్తం లేదేమో. అంతకు మించిన ఆయుష్ ఆరోగ్యంతో ఇంకొకరు పుడతారేమో. ఇలా పాజిటివ్గా ఆలోచిస్తే నీకే కాదు అందరికీ మంచిది. కరెక్ట్ అక్క. అత్తయ్య గారు చెప్పినట్టు ఆలోచిస్తే ఏ బాధ ఉండదు. నీ జాతకం బావగారి జాతకం నాకు తెలిసిన జ్యోతిష్యుడికి చూపించాను. ఈ సంవత్సరంలోనే నువ్వు మళ్ళీ తల్లివి కాబోతావని చెప్పారు. జాతకాల మీద నమ్మకం నా బిడ్డతోనే దూరం అయింది ఉషా. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఇలానే ఒకతను కడుపులో బిడ్డ 10 కాలాల పాటు చల్లగా ఉంటాడని చెప్పాడు. కానీ 10 సెకండ్ల కూడా. అక్క ప్లీజ్ నువ్వు ఏడవద్దు. నేను మూడు మార్చడానికే చెప్పాను తప్ప ఏడిపించడానికి కాదు. నీ మాటల వల్ల ఈ బాధ పుట్టలేదు ఉషా. రాత్రి నుండి మర్చిపోలేక ఏడుపు వస్తుంది. అమ్మా, డాక్టర్ శ్రీవాణి గారు నిన్ను కలవడానికి వచ్చారు. డాక్టర్, రిపోర్ట్స్ చెక్ చేశారా? చేశాను మేడం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఏ ప్రాబ్లం లేదు. కన్సీవ్ అవ్వడానికి ఏ మెడిసిన్స్ ఏ ట్రీట్మెంట్స్ అవసరం లేదు. తను మళ్ళీ తల్లయ్యే ఛాన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అంతా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఇంకా ఎందుకు లేట్ అవుతోంది? అంటే మేడం, తల్లి కావడానికి ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ కూడా బాగుండాలి. మనలో కలిగే స్ట్రెస్, ప్రెజర్ ప్రభావం హార్మోన్స్ మీద పడుతుంది. అలాంటప్పుడు కూడా ప్రెగ్నెన్సీ డిలే అవ్వచ్చు. హారిక, మీరు డైలీ యోగా ప్రాక్టీస్ చేయండి. అయిపోయిన విషయం గురించి ఎక్కువ ఆలోచించకండి. లైఫ్ షుడ్ మూవ్ ఆన్. ఓకే డాక్టర్. హారిక బాధకు ఒక కారణం తన బిడ్డ దూరం అవ్వడమైతే, ఇంకో కారణం మేఘన అబార్షన్ నింద తన మీద పట్టం. హారిక ఏ తప్పు చేయలేదని మాకు తెలుసు. కానీ మేఘనకి ఎందుకు అలా జరిగిందో ఇప్పటికీ మాకు మిస్టరీగానే ఉంది. 3 రోజుల్లో సీమంతం అంటే లేని కడుపుని ఎలా చూపించాలని భయపడి చచ్చాను. ఎస్కేప్ అవ్వడానికి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నువ్వు బయటకెళ్ళి ఐఎమ్ రియలీ సారీ, మీ కోడలికి అబార్షన్ అయ్యింది, ఫీల్ అవ్వకండి అని చెప్పు. ఏంటి ఫోన్లో స్క్రోల్ చేస్తున్నారు? ఆన్లైన్లో మంచి కథలు దొరుకుతాయేమో చూస్తున్నాను. దొరికాయా? దొరకలేదు. ఆ, ఆ, రాత్రి నువ్వు మీ ఫ్రెండ్ గురించి చెప్పినట్టు ఇప్పుడు కూడా ఏమైనా ఇంట్రెస్టింగ్ కథలు చెప్తే వింటాను. మీరేమైనా చిన్న పిల్లాడా కథలు వినడానికి? అంటే నువ్వు చెప్పే కథలో మంచి ఫీలు నీతి ఉంటుంది. ఆ కథల వల్ల లేక నువ్వు చెప్పే ఎక్స్ప్రెషన్ వల్ల తెలియదు, కానీ వినడానికి చాలా బాగుంటాయి. అంటే ఏంటి మీ ఉద్దేశం? నా ఫ్రెండ్ జీవితంలో జరిగింది చెప్తే మీకు కథలు అబద్ధం అనిపిస్తుందా? అబద్ధం అని ఎవరన్నారు? ఒక మంచి భావాన్ని పాటలా ఎలా రాస్తామో జీవితంలో అనుభవాల్ని కూడా కథలా అంత బాగా చెప్తామన్న ఉద్దేశంతో అలా అన్నాను. అయినా ఈ మధ్య నీకు కోపం చిరాకు ఎక్కువ అవుతున్నాయి. కాస్త కంట్రోల్లో ఉంటే మంచిది. ఆ స్విచ్ మీ దగ్గరే ఉంది. అవును కదా, నా దగ్గరే ఉంది కదా. అయితే ఉండు, ఆ స్విచ్ ఆన్ చేస్తాను. మీకు రోజు రోజుకి అలర్ ఎక్కువైపోతుంది. పుట్టబోయే బిడ్డకి ఇష్యూ అని కోడ్ నేమ్ పెట్టారు, కానీ అసలు ఇష్యూ మీరే. మొగుడు పెళ్ళాల మధ్య ఇష్కుంటేనే ఇష్యూ వస్తుంది. అత్తయ్య కాల్. హలో అత్తయ్య. ఉషా, ఇంట్లోనే ఉన్నావా? అవునత్తయ్య. నేను కూడా ఇక్కడే ఉన్నానమ్మా. మంచిది. అయితే నువ్వు కూడా విను. ఈ శుక్రవారం మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేయిస్తున్నాను. ఉషను తీసుకొనిరా. నువ్వు చేయిస్తున్నావమ్మా? అవునరా. ఈ సంవత్సరం 2 కోడళ్లతో మన ఇంట్లోనే వరలక్ష్మి వ్రతం చేయించాలనుకుంటున్నాను. ఎందుకు? ఏదైనా స్పెషల్ ఏమైనా ఉందా? అనుకున్నది ఇది సక్రమంగా జరగక చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతున్నాయి.
మనోధైర్యం ఆత్మవిశ్వాసం నా బలవం నమ్మి నాకు నిజమైన బలం మీరిద్దరే. ఆ అమ్మవారి దయతో మన సమస్యలన్నీ దూరమై అందరికీ మంచి జరగాలని వ్రతం చేయిస్తున్నాను. నువ్వు నోరు తెరిచి అడిగావంటే అమ్మవారు ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారమ్మా. డోంట్ వరీ. ఏంటా మాటలు భయం లేకుండా? విన్నావమ్మా, మా అమ్మతో నేను ఎలా మాట్లాడాలో మధ్యలో వచ్చిన కోడలు చెప్తుంది. మధ్యలో వచ్చినా చివరి వరకు ఉండేది తనేరా. ఆ మాట అండంలో తప్పులేదు. అయిందా? బాగైందా? అమ్మతో మాట్లాడాక నీ పని రే చెప్తాను. ఆ, లాస్ట్ టైం డిన్నర్ కి మిస్ అయినట్టు ఈ వ్రతానికి మిస్ అవ్వడానికి మాత్రం వీల్లేదు. ఉమ్, నువ్వు ఉషా తప్పకుండా రావాలి. కన్ఫర్మ్ గా వస్తావమ్మా. లాస్ట్ టైం కూడా ఇలానే అన్నావు. పాపం ఉషా ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళింది. లేదమ్మా, ఈసారి మాత్రం మిస్ అవ్వను. ఉషా, ఆ? నాకు వాడి మాటల మీద నమ్మకం లేదు కానీ వాణ్ణెలాగైనా నువ్వే లాక్కొని రావాలి. తానేంటి లాక్కొచ్చేది? నేనేమన్నా ఎద్దునా మేకనా లాక్కుని రావడానికి? వస్తానని చెప్తున్నాను కదమ్మా. సరేరా, ఉంటాను. ఉంటానమ్మా. అలాగే అత్తయ్య. హో, ఒక్కసారి మిస్ అయినందుకు మరీ ఇంత అపనమ్మకమా? టూ బ్యాడ్. అంటే కోడళ్లతో వ్రతం చేస్తున్నారు, అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే అన్నిసార్లు చెప్పారు. అర్థమైందిలే. అత్తయ్య ఫోన్ చేసి వ్రతం గురించి చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకో? అంటే అత్తయ్య పిలవకపోయి ఉంటే ఇంట్లోనే చేసుకోవాలనుకున్నాను. అదృష్టం కొద్దీ అత్తయ్యకి ఆలోచన వచ్చింది, మనకు కూడా కబురొచ్చింది. అత్తయ్య లాంటి ఆది ముత్తైదు దగ్గరుండి వరలక్ష్మి వ్రతం చేయించడం అంటే నిజంగా చాలా సంతోషం, అదృష్టం. ఆడదాని సౌభాగ్యం కోసం, భర్త క్షేమం కోసం భార్య ఎంతో నిష్ఠగా భక్తిగా చేసే వ్రతం అండి ఇది. మీ మ్యూజిక్ ఆల్బమ్ పనులు ఎన్నున్నా, ఎలాంటి డిస్కషన్స్ అయినా సరే పోస్ట్ పోన్ చేసుకోండి. అమ్మ చెప్పడం అయిపోయింది, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావా? నేను మన కోసమే కదా చెప్తున్నాను, అలా విసుకుంటారే? విసుక్కోవడం లేదు, మళ్ళీ నువ్వు ప్రత్యేకించి చెప్పడం ఎందుకు? ఖచ్చితంగా వస్తాను. కాదు కాదు, ఇద్దరం కలిసి ఆ ఇంటికి వెళ్దాం, అందులో డౌటే లేదు. ఓకేనా? ఎవరు? ఇంకెవరు? పల్లవి. కాసేపు భర్తతో సంతోషంగా ఉంటే చాలు, ఆ మహాతల్లికి ఎలా తెలుస్తుందో మధ్యలోకి దూరి మొత్తం నాశనం చేస్తుంది. పని పట లేదా దానికి? ఆ పాటల గురించే మాట్లాడడానికి అనుకుంటా. మాట్లాడనా? హలో. హాయ్ కిరణ్ గారు, బిజీనా? అలా ఏం లేదు. వరలక్ష్మి వ్రతానికి ఖచ్చితంగా ఉండాలని ఉషా రిక్వెస్ట్ చేస్తుంటే సరే అని చెప్తున్నాను. అదంతా దానికెందుకు చెప్పడం? ఓ అవునా, సరే మాట్లాడుకోండి, నేను తర్వాత కాల్ చేస్తాను. మా మాటలన్నీ అయిపోయాయి పల్లవి. ఇంతకీ నువ్వెందుకు కాల్ చేసావో చెప్పు. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడే పనుంది, ఒకసారి ఇంటికి రాగలరా? ఇప్పుడా? అవును, ఇప్పుడే, కొంచెం అర్జెంట్. ఓకే, థ్యాంక్ యూ. అది యాక్చువల్గా ఏంటి అర్జెంటుగా రమ్మని చెప్పింది, అంతే కదా? అంత అర్జెంట్ అయితే మాత్రం ఆవిడ గారు ఇక్కడికి రావచ్చు కదా. ఎంత ప్రొడ్యూసర్ అయితే మాత్రం ఫోన్ చేసి రప్పించుకోవడం అసలు బాలేదు. అడగకుండానే అవకాశం ఇచ్చింది, అవసరం మనది. మ్యూజిక్ పని మీద వెళ్తున్నాను కానీ వేరే పని అయితే నేను ఎందుకు వెళ్తాను? వద్దు, నో 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 నో, వద్దు, అలా కోపంగా చూడొద్దు. అక్కడ పని అయిపోయిన వెంటనే సెకండ్ ఆలస్యం చేయకుండా నేను వచ్చేస్తాను, సరేనా? మీ ఇష్టం, నేను వద్దన్న ఆగుతారా? ఇదిగో, ఇలా కోపంగా చెప్తే నేను ఎలా వెళ్ళాలి? సరే వెళ్ళిరండి. ఇలా చెప్పే బాగుంది. ఓకే, బాయ్.
నిజమైన ప్రేమ కోసం జరుగుతున్న ఈ రహస్య యుద్ధంలో నువ్వు నేను మాత్రమే తలపడదాం. గెలిచే వరకు, నిజమైన ప్రేమకు నీకు అర్థం తెలిసే వరకు నేను ఆగను, నిన్ను ఆపను. నా భర్త నాకు మాత్రమే సొంతమని నీకు నువ్వుగా నాకు అప్పగించేలా చేస్తాను. ఇదే నా ఛాలెంజ్. ఛాలెంజ్ 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 ఇలాగే ఇంకా ఇంకా ఇరిటేట్ చేయి. అప్పుడొచ్చే మాటలు నీ జీవితం మీద నీకు అసహ్యం పుట్టేలా వినసొంపుగా ఉంటాయి. ఎంత అసహ్యం పుట్టినా కిరణ్ని చూస్తూ ఆ ప్రేమలో అన్నీ మర్చిపోతాను. ఛీ, నోర్ముయ్. అది ప్రేమ కాదు, వ్యామోహం. ఎలాగైనా దక్కించుకోవాలనే పంతం. నీళ్ళని ఆశపడ్డా నీ జాతి శూర్పణఖకి ఏమైందో తెలుసా? మన కథలో లక్ష్మణుడు లేడు కాబట్టి నా ముక్కుకి, మనసులో కోరికకి ఏ ప్రాబ్లము ఉండదు. నా భర్తకి నేనే సర్వస్వం. ఆయన జోలికొస్తే తోలు తీసి డోలు కడతాను. జాగ్రత్త. భార్యాభర్తలు ప్రేమగా మాట్లాడుకుంటుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తున్న నువ్వు పల్లవి అని కాకుండా బ్రహ్మరాక్షసి అని పేరు పెట్టుకోవాల్సింది. ఆ బుద్ధికి నువ్వు చేసే పనికి కరెక్ట్ గా సరిపోతుంది. పొడకనో తడికనో నీ మీద ఛాలెంజ్ చేసి గెలుస్తున్నాను కదా, అది చాలు. ఏది గెలుపు? ఒకరోజు ఆయన నీ దగ్గర ఉంచుకోవడమా, లేదా అక్కడున్నా సరే నా భర్త నన్నే తలుచుకుంటూ బాధపడటమా? నువ్వు లొకేషన్ చూడ్డానికి రమ్మన్నది గెలుపైతే నేను రాను అని ఆయన ఖరాఖండిగా చెప్పడం ఏమవుతుంది? గెలిచావని నువ్వు ఫీల్ అవ్వకూడదు, నాకు అనిపించాలి. అవునా? అయితే వరలక్ష్మి వ్రతం కిరణ్తో కలిసి చేసుకోవాలని చాలా ఆశపడుతున్నావు కదా. ఆ ఆశని ఆవిర్ని చేసి నేను గెలిచాను అని నీతోనే అనిపిస్తాను. కలలు కాను, కథలు చెప్పకు. వినడానికి నాకు అసహ్యంగా ఉంటుంది. కలేదో కదేదో ఓడిపోయిన నీకు తెలియకపోవచ్చు, కానీ ఒక్కసారి గెలిచినా నేనెలా మర్చిపోతాను? చాలా ఆపవే. ఏ బంధం లేకుండా ఒక్కసారి గెలిచిన నీకే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే మెడలో తాళ్ళని కట్టించుకుని ప్రేమతో భర్తని గెలవబోయే నేను ఇంకెంత కాన్ఫిడెంట్ గా ఉండాలి? నువ్వెంతైనా ఉండు, కానీ నీతో కలిసి వ్రతంలో కూర్చొనివ్వకుండా చేసే పూజ మాత్రం నాది. నీలాంటి బూచీలు ఎంతమంది వచ్చినా, ఎన్ని పూజీలు ఇచ్చినా నా భర్త ఇచ్చిన మాట తప్పడు. పిచ్చి ఉష, నీ గుడ్డి నమ్మకానికి నా జోహార్లు. మాట తప్పించడం, నాకు నచ్చినట్టు ఒప్పించడం నాకు కొత్త కాదు. మళ్ళీ ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. పల్లవి, కిరణ్ గారు రండి. ఏదో అర్జెంటుగా మాట్లాడాలి, రమ్మన్నావు. శ్రావణ మాసం అంటే లేడీ స్పెషల్ మంత్. ఈ నెలలో గుడికి వెళ్లి అమ్మవారికి దండం పెట్టుకుంటే మంచిదని గుడికి వెళ్ళాను. మంచిదే. అయితే అక్కడ పూజారి గారు చెప్పారు, అమ్మవారు కనికరించాలన్నా, మనసులో కోరికలు తీరాలన్నా నేను కూడా వరలక్ష్మి వ్రతం చెయ్యాలని చెప్పారు. పెళ్లి కాని వాళ్ళు కూడా ఈ వ్రతం చేస్తారా? అవును, చెయ్యాలంట. అలా చేస్తే జీవితాంతం ప్రేమగా కలిసి ఉండే భర్త వస్తాడంట. గుడ్. గుడ్ కాదు, మీ హెల్ప్ ఒకటి కావాలి. నా హెల్పా? ఏంటి? పూజ పూర్తయిన తర్వాత మన మేలు కోరుకునే వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పారు. ఈ ప్రపంచంలో నాకంటూ ఉన్నది, నేను నమ్మేది, నా మేలు కోరుకునేది మీరొక్కరే. అందుకే ఆ రోజు వ్రతం అయ్యేంత వరకు నాకు తోడుగా ఉంటారా? ఈ శుక్రవారం మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేయిస్తున్నాను. ఉషను తీసుకుని రా. ఏంటి ఆలోచిస్తున్నారు? అంటే ఉష కూడా వ్రతం చేసుకుంటుందని చెప్పాను కదా, తనతో ఉంటానని మాటిచ్చాను. అదే పద్ధతి కూడా. ఎన్ని జన్మల పుణ్యమో ఉషకి మీరు భర్తగా దొరికారు.
అదే అవకాశం నాకు దొరికితే ఆ దేవుణ్ణి ఇంకే వరం కోరుకోను. కానీ నాకు ఆ అదృష్టం లేకే మిమ్మల్ని తోడుగా ఉండమని అడుగుతున్నాను. అంటే ఈసారి అమ్మ వ్రతాన్ని చేయిస్తుంది. లాస్ట్ టైం డిన్నర్కి వెళ్ళనందుకే వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ వ్రతం కూడా మిస్ అయితే ఏమంటారో అని. అది కాక వ్రతంలో కన్ఫర్మ్గా ఉంటానని ఉషకు కూడా మాటిచ్చాను. మీ సిచ్యువేషన్ని నేను అర్థం చేసుకోగలను కిరణ్ గారు. మీతో అసలు ఈ విషయం డిస్కస్ చేయకూడదు అనుకున్నాను. కానీ ఎవరూ లేని అనాథని మీతో తప్ప ఇంకెవరితో చెప్పుకోగలను? ఇది దురాశో స్వార్థమో నాకు తెలియదు. కానీ నా శ్రేయోభిలాషిగా మీరు సాయం చేస్తారన్న ఆశతో చెప్పాను. ఈ వ్రతం నా కోసం మాత్రమే కాదు, మన ఆల్బమ్ సక్సెస్ అవ్వాలని కూడా. అందుకే మీరు నాతో ఉంటే బాగుంటుంది. కానీ ఉషతో కలిసి ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా వ్రతం చేసుకోవచ్చు. మీది జన్మ జన్మల బంధం. కానీ నేనలా కాదు కదా. ఈ రోజు ఉంటాను, రేపు మాయమైపోతాను. అందుకే ఇంతలా అడుగుతున్నాను. జీవితాంతం మీతో కలిసి ఉండే అవకాశం లేదు. కనీసం మన ఫ్యూచర్ బాగుండేందుకైనా ఈ వరం ఇవ్వండి కిరణ్ గారు, ప్లీజ్. నా మనసులో ఉన్నదంతా చెప్పాను. ఈ విషయంలో మిమ్మల్ని ఫోర్స్ చెయ్యలేను. మీకు నచ్చినట్టే మీరు చెయ్యండి. అనుకున్నది జరగకపోతే అంతా నా తలరాత, దురదృష్టమని బాధపడ్డం తప్ప నా జీవితంలో కొత్తగా ఏముండదు. ఏంటి పల్లవి ఇది? ఈ మధ్య ఎందుకు ప్రతి చిన్న విషయానికి అంత ఎమోషనల్ అయిపోతున్నావు? ఏ మధ్యన కాదు కిరణ్ గారు. ఈ ఎమోషన్ నాలో ఎప్పుడూ ఉంటుంది. మనం ఎక్కువగా మీట్ అవుతున్నాం కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. నాకు మంచి జరగాలని దేవుడు అవకాశం ఇచ్చినా ఉపయోగించుకోలేకపోతున్నాననే బాధలో ఇలా అవుతుంది. ఈ ప్రపంచంలో ఏది దక్కని అనాథగా బ్రతకడం కన్నా చచ్చిపోవడం సులువు. పల్లవి ప్లీజ్ అలా మాట్లాడుకో. ఒక ఫ్రెండ్గా నేనున్నంత కాలం నువ్వు అనాథవి కాదు. నువ్వు కోరుకున్నట్టే వ్రతం రోజున నీ దగ్గరే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. పల్లవి సారీ, ఏదో ఎమోషనల్లో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. సరే, ఇక నేను ఉంటాను. బాయ్. ఈసారి కూడా గెలిచేది నేనే ఉషా. ఓడేది నీ ప్రేమ పొగరే. వ్రతం రోజున కిరణ్ నాతోనే ఉంటాడు. మళ్ళీ చేస్తాను నేను. వీడు వాడే కదా. విష్ణు, విష్ణు, రేణు, ఏంటి ఫస్ట్ టైం పూజ చేస్తున్నందుక మేడం గారు ఇంత నిష్టగా యాక్ట్ చేస్తున్నారు? యాక్ట్ చేయడం ఏంటి? ఇది నిజం. మా అత్తయ్య గారు కోడల మీద ప్రేమతో దగ్గరుండి వ్రతం చేయిస్తున్నారు. ఈ మాత్రం నిష్టగా ఉండకపోతే ఎలా? అబ్బో, నిష్ట సంగతి సరే కాని అసలు ఈ పూజ ఎందుకు చేస్తారో, ఎలా చేస్తారో అసలు నీకు తెలుసా? హలో, చెప్పు. వదినా, నాకు తెలీదు. ఇదిగో రేణుకు తెలుసు కదా. ఏంటదినా? అదే ఈ రోజు పూజ ఎందుకు చేసుకుంటారని మీ అన్నయ్య అడుగుతున్నారు. ఏంటి, అది కూడా తెలీదా నీకు? ఈ రోజు వరలక్ష్మి వ్రతమని క్యాలెండర్ లో మార్క్ చేసింది కాబట్టి. అదే ఈ రోజే ఎందుకు?
నిన్నో రేపు చేయొచ్చు కదా. చెయ్యొచ్చు కానీ చెయ్యరు. అదే ఎందుకు. అమ్మా వస్తున్నాను. ఏ, 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 నిన్నెవ్వరూ పిలవలేదు. పూజ గురించి తెలియదు కానీ తెల్లవారుజాము నుంచి నువ్వు హారిక ఎంత హడావుడి చేస్తున్నారు. ఉండండి మీ సంగతి చెప్తాను. నానా నానా రండి. అమ్మా నానా. పూజకు సంబంధించి అన్ని వచ్చినట్టే కదా. నానా, పూజ చేయడానికి సిద్ధమైన వీళ్ళిద్దరికి ఈ వరలక్ష్మి పూజ ఎందుకో, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదంట. ఏంటి రేణు, నీకు కూడా తెలీదా? అమ్మకి తెలిస్తే కోపడుతుంది. నాకు తెలుసు నాన్న, కానీ మేం చెప్పే కన్నా అమ్మ చెప్తేనే అందరికీ అర్థమవుతుందని అలా అన్నాము కదోదినా. అవునవును. నానా, వదిన మరదల కవరింగ్ చాలా న్యాచురల్ గా ఉంది కదా. రేయ్, ఏంటండి మీ ముచ్చట్లు? అమ్మా, ఈరోజు పూజ గురించి నీ మాటల్లో అన్నయ్య చెప్పు. అన్నయ్యకెందుకే? దానికి తెలియదు కాబట్టి. ఆ నిజం చెప్తే నువ్వు తిడతావు కాబట్టి. అందుకే నా మీదకి తోస్తుంది. అత్తయ్య, నాకు కూడా తెలీదు, మీరు చెప్పండి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. పెళ్ళైన వాళ్ళు సౌభాగ్యం కోసం, సంతానం కోసం, పెళ్లి కాని వాళ్ళు మంచి భర్త భవిష్యత్తు కోసం ఈ పూజను చేస్తారు. మహాలక్ష్మి భక్తురాలైన చారుమతి దేవికి ఆ దేవత అనుగ్రహం ఎలా కలిగిందో కథలా చెప్పుకుంటారు. హారతి ప్రసాదాలతో పూజ పూర్తి చేసి ముత్తైదువులకి వాయినాలిస్తారు. అది కథ అర్థమైందా? అర్థం అవ్వాల్సింది నాకు కాదు, మీ ఇద్దరికి. అమ్మా, పూజ మొదలు పెడదామా? నా చిన్న కొడుకు కోడలు రావాలి పంతులు గారు, వాళ్ళ కోసమే చూస్తున్నాను. ఏమండి, ఒకసారి వాళ్ళకి ఫోన్ చేయండి. ఫోన్ ఎందుకు మావయ్య? అదిగోండి ఉష వచ్చేస్తుంది. ఏమ్మా ఒక్కదానివే వచ్చావు? కిరణ్ ఎక్కడా? ఈసారి కూడా ఆయనకి రావడానికి కుదరలేదత్తయ్య. అదేంటమ్మా, పూజకి మీరిద్దరూ ఖచ్చితంగా ఉండాలని చెప్పాను కదా. వాడు కూడా సరే అన్నాడు. అవునత్తయ్య, రావడానికి సిద్ధమయ్యారు. కానీ సడన్ గా ఆల్బమ్ కి సంబంధించింది మాట్లాడడానికి ముంబై నుంచి ఎవరు వచ్చారని కాల్ వచ్చింది. వెళ్ళడం ఇష్టం లేకపోయినా తప్పలేదత్తయ్య. కోడళ్లతో పూజ చేయిస్తే ఇంటికి, ఇంట్లో అందరికీ మంచి జరుగుతుందని కదమ్మా ఈ ఏర్పాట్లన్నీ చేసింది. కిరణ్మయి, పని మీద శ్రద్ధ పెట్టడం అంటే దేవుణ్ణి పూజించినట్టే. కిరణ్కి రాక వచ్చిన అవకాశం మన చేదస్తం వల్ల దూరం అవటం మంచిది కాదు. ఇలాంటి విషయాలు మనమే అర్థం చేసుకోవాలి. కనీసం ఉషాయన వచ్చింది కదా, తనతో చేయించు. పదమ్మా, వ్రతం మొదలు పెడదాం. అలాగే అత్తయ్య. పద వదినా. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే మూలాసురభయంకరే సర్వపాపహరే. అమ్మా, శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైంది. ముత్తైదువులు, పెళ్లికాని అమ్మాయిలు వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం, ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్లి విరుస్తాయి. పుత్ర పౌత్రాభివృద్ధి కూడా జరుగుతుంది. కాబట్టి శ్రద్ధగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి పెళ్ళైన వాళ్ళైతే తమ భర్తల నుంచి, పెళ్లికాని వారు తమ పెద్దల నుంచి ఆశీర్వాదం తీసుకుంటే వ్రత ఫలితం లభిస్తుంది.
అనుకోకుండానే దేవుడు లాంటి భర్తని వరంగా ఇచ్చావు. కన్నవాళ్ళని కష్టాలని మర్చిపోయేంత ప్రేమను కురిపించే నా భర్త మీద ఆ రాక్షసి కన్ను పడింది. నాకు దూరం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రోజు కూడా ఆయన్ని నాతో పూజలో కూర్చొనివ్వకూడదనే కుట్ర చేసింది. నా భర్త కోసం పల్లవితో చేస్తున్న పోరాటంలో నేను ఒంటరిని. నీ ఆశీర్వాదమే సాయంగా నన్ను గెలిపించు తల్లి. నా ప్రేమ నిజమైతే, నా భార్యాభర్తల బంధం శాశ్వతమైతే, నా భర్తతో కలిసి ఈ వ్రతం పూర్తి చేసే వరం ఇవ్వు తల్లి. ఉషా ఉషా సారీ అమ్మా, లేట్ అయింది. పర్లేదురా. ఉషా, అమ్మవారికి ఏమని దండం పెట్టుకున్నావో కానీ కిరణ్ని చేయి పట్టుకుని మరీ లాక్కొచ్చింది. కుదరదని చెప్పారు కదా, ఎలా వచ్చారు?